మన దేశంలో వెనుకబడిన వర్గాలకు, యువతకు, మహిళలకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు ప్రభుత్వం అందిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకై అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో యువత కోసం కేంద్రం 50,000 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా అందిస్తున్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని PM అజయ్ పథకం అంటారు. తెలుగులో ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన అంటారు. షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత స్వయం సమృద్ధి సంపాదించడానికి ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. PM షెడ్యూల్డ్ జాతి అభ్యుదయ యోజన కింద యువత వ్యాపారం ప్రారంభించడానికి 50,000 గ్రాంట్లు ఇస్తారు. తద్వారా గ్రామంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల యువత స్వయం సమృద్ధి సాధించవచ్చు. మీరు కూడా ఈ షెడ్యూల్డ్ కుల పౌరుడిగా గ్రామంలో నివసిస్తున్నట్లయితే ఈ పథకం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేశంలో షెడ్యూల్డ్ కులాల పౌరులు స్వయం సమృద్ధి సాధించుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల యువతకు ఉపాధి కోసం గ్రాంట్ మనీని అందిస్తున్నారు. గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఒక గ్రామంలో 2 గ్రూపులు ఏర్పాటు చేస్తారు. 2.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న యువకులను ఈ గ్రూపులో సభ్యత్వం కోసం ఎంపిక చేస్తారు. ఒక్కో గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు. గ్రూప్లో చేరిన ప్రతి వ్యక్తికి ప్రాజెక్టు వ్యయంగా 50% లేదా గరిష్టంగా 50,000 గ్రాంట్లు ఇస్తారు. తద్వారా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, ఉపాధిని సృష్టించవచ్చు. ఈ పథకంలో భాగంగా గ్రూప్లో చేరిన వ్యక్తికి ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ట్రైనింగ్ ఇస్తారు. లబ్ధిదారుడు ఉత్పత్తిని తయారు చేసుకునేటప్పుడు మార్కెటింగ్ అవకాశాలకు కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ద్వారా గ్రామంలో ప్రాజెక్టు ఏర్పాటుకు భూమి, మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. షెడ్యూల్డ్ కులాల ప్రజలను స్వయం సమృద్ధి సాధించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన కింద ఆగ్రాలోని 24 జిల్లాలలోని వివిధ గ్రామాలను ఎంపిక చేశారు. ప్రతి గ్రామంలో 2 AC బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల యువతను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 24 గ్రామాల్లో 48 గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు. అంటే ఈ పథకం కింద మొత్తం 480 మందిని ఎంపిక చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రాచి జోషి మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రూప్ మొత్తం వ్యయంలో 25% మార్జిన్ మనీ ఉంటుందని తెలిపారు. వీటిపై 4% వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇది కాకుండా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజన కింద షెడ్యూల్డ్ కులాల ప్రజలు వ్యవసాయం, తోట పని, పశువుల పెంపకం, చేపలు పట్టడం, హస్తకళ, ఫుడ్ ప్రాసెసింగ్, చేమగ్గం, సర్వీస్ ట్రైనింగ్, షూ నిర్మాణం, తేనెటీగల పెంపకం, పాడి వ్యాపారం వంటి వాటితో పాటు గ్రామీణ ఇతర వ్యాపారాలకు కూడా రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ పథకం ప్రయోజనం పొందడానికి దరఖాస్తుదారుడు భారతదేశానికి చెందిన నివాసి అయి ఉండాలి. గ్రామంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల పౌరులు మాత్రమే ప్రధానమంత్రి షెడ్యూల్డ్ కుల అభ్యుదయ యోజనకు అర్హులు. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. PM షెడ్యూల్డ్ కులాల అభ్యుదయ యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, ఏదైనా గుర్తింపు కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.